తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 చూసుకుంటే నార్మల్ గా ఉంది. ఫస్ట్ తర్వాత బాగుంది, తర్వాత మళ్ళీ సున్నితంగా అనిపించిన బిగ్ బాస్ ని ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడం వల్ల ఎవరైతే 5 మెంబర్స్ వచ్చారో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఏదో రమ్య మోక్ష వాళ్ళ బ్యాచ్ వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల బిగ్ బాస్ కి హీట్ అనేది ఇంకా పెరిగింది. సో అస్సలు లేదు, తనుజ గారి గ్రాఫ్ దక్కిపోయే సీనే లేదు. తనుజ గారు మామూలు వ్యక్తి గారు, టైటిల్ కంటెండర్ ఆవిడని ఢీకొట్టాలంటే ఎదురొచ్చిన ఎవడైనా సరే వాడు పడిపోతారు. ఫస్ట్ ఆవిడకి ఎవరైనా కౌంటర్ వేయాలంటే ముందే గుర్తు పెట్టుకోవాలా, ఆవిడ కౌంటర్ వేస్తే మామూలు ఉండదు. సో తనుజ గారిని ఎవడేమన్నా ఏం ఫరక్ పడదు. తను అందమనే కాదు, తను టాలెంట్ ఉంది, రాణించగలదు, ఆడించగలదు, ఎలాంటి వాడైనా మట్టి గర్పించగలదు. మాటలతో కానీ చేతులతో కానీ మట్టి గర్పించగలదు. అలాంటి సిచ్యువేషన్, అలాంటి స్ట్రాటజీ ప్లే చేసేది ఎవరైనా అంటే తనుజ గారు. ఏదో తను డీలా పడిందని చెప్పేసి మాత్రం అనుకోకండి 1-2 రోజులు ఎపిసోడ్ చూసి. సో టైటిల్ రేసర్ లో ఆవిడ కూడా ఒక పార్ట్. ఈ బిగ్ బాస్ 9 హిట్ పెరగడానికి కూడా ఆవిడ ఒక పార్ట్. బిగ్ బాస్ 9 హిట్ అవ్వడానికి కూడా ఆవిడ ఒక పార్ట్. మెయిన్ స్తంభం, మూల స్తంభం, కర్త కర్మ క్రియ కూడా ఆవిడే. ఇంకొకటి నాగాని మాధురితో అమ్మ అనిపించుకోవడం, ఆ బాండింగ్ పెంచుకోవడం, అది ఎలా అంటే కొంచెం న్యాచురల్ గా ఉందా ఫేక్ గా ఉందా? అది కొంచెం ఎందుకో నాకు అదొక స్ట్రాటజీ అనిపిస్తుంది. అంటే ఫేక్ అనే న్యాచురల్ ను తను గెలవడం కోసం ఏదో ఒక స్ట్రాటజీ ప్లే చేస్తుంది. ఇలాంటి స్ట్రాటజీలు బిగ్ బాస్ లో మనం చూస్తుంటాం, సీజన్ 1 నుంచి సీజన్ 9 వరకు ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. సో అలాంటిది ఒక స్ట్రాటజీ అనుకుందాం. ఇది కాక మొన్న దివ్యల మాధురి గారు రమ్య మోక్షతో అంటుంది, అదే చేస్తే చెప్పుతో కూడా అని చెప్పేసి అది టెలికాస్ట్ కూడా అవ్వలేదు, లైవ్ లో వచ్చింది ఆ వీడియో. కానీ అలా అనడం చాలా తప్పు. బిగ్ బాస్ లోపలికి వెళ్ళినాక నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే టైటిల్ కంటెండర్ లో ఉంటారు, లేదనుకో దుర్వినియోగం చేసుకుంటే జనాలు బయట దించేస్తారు. అంటే బ్రో ఇప్పుడు మాధురి గారికి భయపడి తనుజ అంటే ఆమెతో బాండింగ్ ఫేక్ బాండింగ్ పెంచుకుంటున్నా అలాంటిదే అనుకోవచ్చు. ఇప్పుడు మాధురి గారికి తనుజ గారికి కంపేర్ చేసుకునే విషయమే కాదు చెప్పాలంటే. తనుజ గారు ఎక్కడ, మాధురి గారు ఎక్కడ? తనుజ గారి క్లోజ్ అదే అవుతుంది. తనుజ కంపారిజన్ కూడా కాదు, ఇక్కడ క్లోజ్ అయిపోతుంది. ఎందుకు? తను కూడా బయటపడుతుంది, తను కూడా జనాలు చూస్తారు, తను కూడా ఫేమ్ ఇంకా బాగా మంచిగా తెలుస్తుంది. తనుజ గారితో ఉంటే తను కూడా రేస్ లో ముందుంటుంది, ఎలా ఆడాలి ఎలా ఉంటుంది తెలుసుకోవడానికే తను చేసిన ఫ్రెండ్షిప్ ఇది. తనుజ గారిని ఓడిన ఈజీ కాదు, ఎందుకంటే టైటిల్ టాప్ 5 కంటెస్టెంట్ లో కూడా తనుజ గారు టాప్ 2 లోనే ఉంటారు ఖచ్చితంగా, 1 లో కూడా కాకుండా. అదొక స్ట్రాటజీ అనుకుందాం. ఇమ్మాన్యుయల్ గారు ఒకటి చెప్తారు చూడండి, ఇమ్మాన్యుయల్ గారు బిగ్ బాస్ లో ఉండడం చాలా ప్లస్ పాయింట్. కమిడియన్ ఆయన, కామెడీని ఎలాగైనా పండిస్తున్నాడు ఆయన. తను తక్కువ చేసుకోవడం, లేకపోతే ఏదో ఒక రకమైన వెరైటీ ఆలోచనలతో, వెరైటీ చేసలతో తను తక్కువ చేసుకునైనా తగ్గించుకోనైనా కామెడీ పండిస్తున్నాడు. సో బిగ్ బాస్ లో ఇమ్మాన్యుయల్ గారు ఖచ్చితంగా టాప్ 5 లో కూడా ఉండే కంటెండరే. సో అలాంటి వ్యక్తి అయినా ఇప్పుడు రమ్య మోక్ష రావడము, ఫస్ట్ లో ఆవిడ చెప్పినట్టు నాకు అంతగా అనిపించలేదు. ఫస్ట్ చెప్పింది ఏం చెప్పింది, నేను ఎంటర్టైన్ చేస్తా అంటే అవతల కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు, నేను వచ్చినాక ఇంకా ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. ఆవిడ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేకుండా నార్మల్గా ఉంటుంది. సో దయచేసి ఏదైతే స్ట్రాటజీలు ఉంటుందో, ఇప్పుడు వీళ్ళు నామినేషన్లు ఏమో భరణిని, తనుజ గారిని, దివ్యాని ఒక పక్క చేసి మాట్లాడడం వీళ్ళందరూ తప్పది. ఎందుకంటే వీళ్ళు కంటెండర్లు, వీళ్ళని చూసి మీరు ఏదో తక్కువ చేసుకోవాలని చూస్తున్నారేమో కానీ వాళ్ళకైతే ఫరక్ పడదు. సో బిగ్ బాస్ సీజన్ 9 టాప్ 5 నేను అనుకుంటే ఎవరంటే తనుజ గారు, సంజన గారు, సుమన్ శెట్టి గారు, ఇటుపోతే భరణి గారు ఉండాలి ఖచ్చితంగా, ఇమ్మాన్యుయల్ గారు, వీళ్ళు టాప్ 5. అది నేను చెప్పలేను బ్రో, నేను 2 వీక్స్ అలా చెప్పా, కానీ నేను అనుకున్న వాళ్ళైతే జరగలేదు. మళ్ళీ ఇప్పుడు చెప్పి నేను పక్కన వదలుచుకోలేదు. సో ఎవరు ఎలిమినేట్ అయినా అది ఫెయిల్ ఎలిమినేషన్ అనుకుందాం. ఇక్కడ అన్ఫేర్ అనేది ఏమి ఉండదు. ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 9 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పుడు ఏదో అన్ఫేర్ జరుగుతుంది, అన్ఫేర్ జరగదు అనుకోమాకండి. అన్ఫేర్ అనేది ఏంది, అది మనం డిసైడ్ చేయలేము, అది వాళ్ళ ఫేట్, అది వాళ్ళు ఉండే యాటిట్యూడ్, వాళ్ళు ఆకట్టుకునే శక్తిని, ఆకర్షించే శక్తిని వాళ్ళు ఉంటుంది. సో అన్ఫేర్ అనేది ఏమి ఉండదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్. ఏమన్నా అనుకుంటే మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వస్తే సపోర్ట్ చేసుకోండి, అంతే తప్ప అన్ఫేర్ అని మాత్రం అనకండి. సో థ్యాంక్ యూ. బిగ్ బాస్ మీకు స్వాగతం పలుకుతుంది. దయచేసి అందరూ ఎక్కడున్నా దయచేసి బిగ్ బాస్ లేక రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. బిగ్ బాస్ ఎంతో గొప్పగా నడుస్తా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకొచ్చారు. ఎందుకు నాకు తెలియదమ్మా, ఏమైందిరా అట్లుందనమాట వైల్డ్ కార్డ్ ఎంట్రీ. నాకు అర్థం కాలేదు సార్, అదొకటి ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీని తీసుకొచ్చారు, ఎందుకు నాకు అర్థం కావట్లేదు. కాదు కదా, బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పరంగా, ఒక గేమింగ్ పరంగా, దాని తర్వాత యాక్టింగ్ అంతా మామూలు చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఉన్నారు, బిగ్గెస్ట్ ఎంటర్టైనర్. రీతు చౌదరి ఉంది, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. రాము రాథోడ్ ఉన్నారు, వీళ్ళంతా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఓకే, చూస్తాను, టైం ఉన్నప్పుడు టైం పాస్ గా ఒక హ్యాపీనెస్ చూస్తూ ఉన్నాము. ఇట్లా దువ్వాడి ఆమె అరుస్తుంది అన్న, జై చెప్పాలంటే అరుస్తా ఉంది గట్టిగా. ఏమో మరి మా ఆయన నాకు అర్థం కావట్లేదు. అదే నాకు కూడా అర్థం కావట్లేదు ఎందుకో
ఎందుకో జరుగుతుంది. ఓకే ఆమె పిలుచుకో మాట్లాడే కదా దువ్వాడ మాదిరిగా అని చెప్పి ఆయన పొలిటీషియన్ అంట గట్టిగా వచ్చి అరుస్తుంది అనమాట. అరుసుడు ఏందో నాకు అర్థం కావట్లేదు, మా వెళ్ళిపోతుంది. ఓకే ఫైన్ గుడ్. తనుజ చూసుకుంటే చాలా చక్కగా ఆడుతుంది అనమాట. ఇమ్మాన్ అన్న అవుతాడు, తనుజ వదిలి అవుతుంది అనమాట. ఆయన ఎవరు భరణి మామ అవుతాడు. అంటే అదొక ప్రేమ, అదొక అనురాగం, అదొక ఆప్యాయత అన్నట్లు అనమాట. చాలా చక్కగా నడుస్తుంది కుటుంబం, భరణి గారి కుటుంబం నడుస్తూ ఉంది. అలాగే ఇంకో లవ్ స్టోరీ ఉంది, రీతు గారిది డిమాండ్ పోఉంది. పవన్ కళ్యాణ్తో కాసేపు, డిమాండ్తో కాసేపు, పవన్ కళ్యాణ్తో కాసేపు, డిమాండ్తో కాసేపు, పత్యాపారం. సూపర్ తయంగల్ అంట, ఫుల్ కామెడీ ఉంది, అసలు వేరే లెవెల్ ఉంది మొత్తం. ఇంకా ఏమైనా ఉన్నాయా? సుమన్ శెట్టి గారు, ఓయ్ సుమన్ శెట్టి గారు అన్న నమస్తే. చిన్నగా ఉండడం కూడా నాకులాగా అత్తరష ఇక్కడ పడుకున్నాడే ఆడే అంటాడా? ఆయనే కదా ఆయన. ఎందుకంటే చిన్నగా మాట్లాడతారు అనుకుంటారు మీరు, ఆయన చిన్నగా మాట్లాడమాట, గట్టిగా మాట్లాడతాడు. సమయం వచ్చినప్పుడే మాట్లాడతామాట. ఇంట్రావర్ట్ కాదు, ఎక్స్ట్రావర్ట్. టైం వచ్చినప్పుడే బయట తీసుకొస్తామంట, మాల్ వెళ్ళిపోతుంది. ఓకే ఫైన్. ఆయేషా అంట అచ్చలు మామూలేదా నా ఖాళీ ఫిగరు చెప్పాలంటే సూపర్ మస్తు ఉంది అసలు. అంటే ఇమ్మాన్ అన్న ఎవరి జోలికి పోనివాడు. ఆ వచ్చిన తర్వాత ఏమన్నాడు? మస్తున్నావు అన్నాడు. అంటే ఎట్లా అన్నాడు? ఎప్పుడే కానీ అన్నాడంటే ఎంత లోపల దాచుకోవాలన్నా అవ్వట్లేదు అనమాట. అంటే తనుజ గారు ఇన్నర్ ఫీలింగ్. అతడి సినిమా చెప్పిద్దిగా ఏమని, లోపల ఉన్న పూరి నచ్చదు కానీ బయట ఉన్న చపాతీ కావాలంట అని చెప్పి. అట్లా ఆ లోపల కుళ్ళుకున్నది వేరే విషయం అనుకోండి. ఓకే ఫైన్. అలేక చిట్టి బిగ్గల్స్ని పిలుచుకొచ్చారు, కండలు పెంచి పిలుచుకొచ్చారా లేదంటే నెగిటివిటీ పిలుచుకొచ్చారా నాకు తెలియదమ్మా. అంటే నెగిటివిటీ ఉంటేనే సమాజంలో చెల్లుతా ఉంది, అది వేరే విషయం అనుకోండి. నెగిటివిటీ అని చెల్లుతుంది. నేను మంచిగానా బిగ్ బాస్ బాగా నడుస్తుంది. దయచేసి చూడండి. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది, చాలా మంది ఆడతారు, మంచిగా చక్కగా ఆడుతున్నారు. ఎంట్రీ అంటే ఈడోర్రా బాబు ఖాళీ సోదెంగుతాడు అని చెప్పి పైకి నూగుతారు అనమాట. అదే డిమాండ్ పోను అంటే నచ్చింది అనమాట. ఓకే ఇడు మంచి తిడుతుండ్రా బాబు, హ్యాపీ తిడుతుండు, ఇంకో కామెంట్ పెట్టాలి, లైక్ కొట్టాలి, షేర్ చేయాలని ఉంటుంది అనమాట. నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అలాగే నెగిటివిటీ ఉన్న వాళ్ళే లోపలికి వెళ్తా ఉన్నారు. అందుకే నేను కూడా ఎవరు వేసేద్దాం అనుకుంటున్నా, వేసేస్తే లోపలికి వెళ్ళిపోతా. ఆయన బిగ్ బాస్ చూస్తున్నారా అన్న? బిగ్ బాస్ రోజు చూస్తాను, నా ఫేవరెట్. నా సీజన్ 5 నుంచి ఇప్పుడు నేను రోజు ప్రతి ఎపిసోడ్ ప్రోమోలు అన్ని చూస్తాను, నాకు ఇష్టం అన్న. అన్న నా ఫేవరెట్ ఇప్పుడు ఉన్న దాంట్లో బిగ్ బాస్ లో మాత్రం ఇన్ని రోజులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఇది రణరంగం కాదు చదరంగం అన్నట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిళ్ళు. హవా వేరే లెవెల్ ఉంది భయ్య. అసలు ఈ మొన్నటిదాకా బోరింగ్ అనిపించింది. ఈ వీకెండ్ నుంచి సోమవారం మంగళవారం 2 నామినేషన్లు జరిగిన 2 ఎపిసోడ్లు బాబా రచ్చ. ఇది అన్న మెయిన్ గా ఎవరికి ఇవ్వాలో ఎవరికి పాయింట్ చెప్పాలో 100% చెప్పినా. నాకైతే మస్తు నచ్చింది అన్న. నిన్న సుమన్ శెట్టి అన్నని తనుజ గారు కావాలని పాయింట్ అవుట్ చేసిళ్ళు. అసలు ఆ పాయింట్సే కాదు, తనుజ గారు చెత్త పాయింట్స్. అసలు తనుజ నువ్వు డ్రామాలు మీ నాన్న దగ్గర చేసుకో, మా సుమన్ శెట్టి అన్న ముందు కాదు. సుమన్ శెట్టి అన్న ఎక్కడ మాట్లాడలో అంటే అనవసరంగా మాట్లాడు, ఆయనకు పాయింట్ ఉంటేనే మాట్లాడతాడు, ఆయనకు అవసరం అయితేనే మాట్లాడతాడు. అది కదా నువ్వు ఎప్పుడు పడితే అటు గోగడము పులిహోర డ్రామాలు, నీ ఏడవడాలు, సీరియల్ చాలా ఉన్నాయి మా టీవీలో, నీ సీరియల్ ఏం వద్దమ్మా అన్నట్టు ఆ పాయింట్స్ చెప్పింది. సుమన్ శెట్టి నామినేట్ చేసింది. సుమన్ శెట్టి ఎందుకు నామినేట్ చేసినావు నువ్వు? బర్ని అంటే డాడీ, ఇటు ఇమ్ము అంటే ఫ్రెండ్, అటు కళ్యాణ్ అంటే నీకు ఇంకో ఫ్రెండ్, రీతు అంటే దోస్తు, అంటే దోస్తులను పక్క పెట్టి సుమన్ శెట్టి అని కావాలనే మైండ్ గేమ్ తో ఆడి నువ్వు సుమన్ శెట్టి అని నామినేట్ చేసింది బ్రో. సుమన్ శెట్టిని ఒకటే చెప్పిండు, ఎక్కడ మాట్లాడే ఆ పాయింట్ ఏంది, నువ్వు ఎవరితో మాట్లాడతలేవన్నా అన్నాడు. నువ్వు ఎవరితో మాట్లాడతావు? మీ డాడీతో తప్ప. నీకు ఎవరు సపోర్ట్ ఇస్తే మంచి, ఎవరు సపోర్ట్ చేయకపోతే చెడు. అది చాలా డ్రామా పర్సన్. సో ఆయుష గారు ఆమెకు అమ్మ మొగుడు లెక్క. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఆయుష గారి పంట పాయింట్ సూపర్. ఏం చెప్పింది సీదా తనుజని, నువ్వు సీరియల్ డ్రామాలు చేయకు, మా టీవీలో చాలా సీరియల్ ఉన్నాయి, నీ సీరియల్ ఏం వద్దని చెప్పేసింది. ఇంకో పాయింట్ అమ్మ లేకుంటే నానా అనుకుంటా ఫైనల్కి వద్దాం అనుకుంటారు, నీ ఆట ఏం సాగాలని సీదా చెప్పేసింది భయ. ఆమె ముఖానికి తనుజ గారి ముఖం చూస్తే ఏడవాలో నవ్వాలో ఆమెకే తెలుసులే బ్రో. నాకైతే రియల్ గా ఆమె చెప్పిన పాయింట్ వైల్డ్ కార్డ్ అంటే మామూలు ఎంట్రీ లేదురా మామ, వేరే లెవెల్ ఉంది. మస్తు అనిపించింది, ప్రతి ఒక్కరి పాయింట్ మస్తు అనిపించింది. అండ్ ఇంకోటి చూసుకుంటే మన కళ్యాణ్ రామురాతో కసి కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. ఆ బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తాడు, నువ్వు డైరెక్ట్ ఒక నామినేషన్ చేయండి, రామురాతో నామినేషన్. ఆ పాయింట్ ఏంది భయ్యా? కళ్యాణ్ నీ పాయింట్ ఏందే? నువ్వు సంచాలక ఫెయిల్ అయినా ఆ గేమ్ కి 2 సంచాలకులు, ఒకటి ఇమానిలు, ఒకటి మన రామురాథోడ్. కానీ ఇమానిల్ ఫ్రెండ్ కదా నిడిచిపెట్టి నువ్వు రామురాథోడ్ చేసినావు. రామురాథోడ్ ఒక బంజారా అబ్బాయి, బ్యాక్గ్రౌండ్ లేకుండా అతని పాట పాడి అతను డాన్స్ చేసుకుంటూ ఏదో చేసుకుంటా మన రాను బొంబాయి రాను ఒక్క సాంగ్ లో ఇవాళ బిగ్ బాస్ హౌస్కి వచ్చిండు. ఎక్కడ పేద అంటే పేదవానికి ఛాన్స్ వస్తే ఎలా ఉంటుంది బిగ్ బాస్ లో. ఇప్పటి వరకు ఆడిన గేమ్ లో మాట్లాడే విధానం, ఆయన చేసిన క్యాప్టెన్సీ కూడా చాలా బాగా ఇచ్చింది. కానీ కళ్యాణ్ కావాలని
ఏం తనుజకి చేయలేవా, సంజయ్ దగ్గర పాయింట్ లేవా, ఇమాన్ దగ్గర పాయింట్ లేవా? కానీ కావాలనే ఇడు ఎవరిని మన రామురాతో చేసిండు. ఎందుకంటే ఎవరి కోసం చేసిండు? తనుజ కోసం చేసిండు. తనుజ ఏమన్నా రామురాతో నామినేట్ చేయాలంటే ఆమె మాటని ఈయనకు నామినేట్ చేసిండు బ్రో. అది ఇదంతా డ్రామాలు. నాకైతే కళ్యాణ్ మీద నువ్వు పులిహోర కలుపుకో, బయటకు వచ్చి అదే పులిహోర కలుపుకో. బిగ్ బాస్ లో కలపగయ్యా, ఫ్యామిలీ చూస్తాడు, నువ్వు హగ్గులు ఇచ్చుకుంటా, రొమాలు చూసుకుంటే చూసినో లేరు ఇక్కడ. సో ఇది బ్రో డ్రామాలు దొరుకుతున్నాయి బ్రో. అది సంజయ్ గారి ప్రోమో చేస్తారు బ్రో. సంజయ్ ప్రమోషన్ మాధురి అక్క తెలుసుగా ఎట్లా ఇచ్చింది, ఎట్లా ఇచ్చి పడేసేలే. నా బొట్టు పిల్ల ఇమ్ము చెప్తుంది, నా బొట్టు పిల్ల నాకు తెచ్చి అంటది. ఆడిపోయి తెస్తే నేను పడేసిన అంటే ఏంది నీ సొమ్మ అంటే ఈ దొంగదనం. ఈమె సంజన ఫస్ట్ నుంచి దొంగదే, గుడ్లు దొంగదనం వేసింది, గుడ్లు తినేస్తుంది. అంటే ఆమె ఏంటంటే కెమెరా ఆమె ఫుటేజ్ ఆమె రావాలి, గొడవలు స్టార్ట్ చేస్తుంది. కానీ ఆ మాధురి అట్లా కాదు, పొలిటికల్ బిడ్డ చూసుకో, మళ్ళా తొక్కి నారా తీస్తుంది. అసలే మాధురి గారు డేంజర్ బ్రో. చెప్పాలంటే ఆమె మాధురి గారు, దువాడ మాధురి గారు, ఆమె డేంజర్. ఆమె మాట్లాడింది నాకు ఇస్తావయ్యా అసలే గజ 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 వణికేసింది. ఎవరు మన సంజయ్ గారు భయపెట్టేసింది. ఏంది ఎందుకు అంటే అంటే దొంగతనం చేస్తుంది ఆమె, కావాలని ఆమె యాక్టింగ్ కోసం. ఆమె ఏంటంటే సైకో కిల్లర్ అనమాట. ఆమె ఏం చేస్తారు సంజయ్ ఆమెకే అర్థం కాదు. సో మాధురి గారు అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం మామూలు లేదు. ఇంకోటి చెప్పాలంటే వైల్డ్ కార్డ్ మర్చిపోయిన రమ్య మోక్ష, ఆమెకి ఏం చెప్పాలి బ్రో ఆమె గురించి. ఆమె పింకు శారీలా నిన్న మొన్న దాకా సూపర్ అన్న ఫిగరే. ఆ ఫిగర్ కి ఇన్ని రోజులు ఎట్టిపోయిందిరా నాయన. చిట్టి పిల్లలు నాకు తెలియదు బ్రో. ఈ బిగ్ బాస్ హౌస్ కి వచ్చాక ఆమె స్మైల్, ఆమె హార్ట్ బ్యూటీ, అబ్బాబా ఈ బిగ్ బాస్ మంచి గ్లామర్ తెచ్చిండ్రా అనిపించింది. అండ్ ఆమె మాట్లాడే విధానం కూడా బాగుంది బ్రో, నాకైతే మస్తు నచ్చింది. సో ఈసారి రణరంగం చేదరంగం ఇప్పుడు స్టార్ట్ అయింది బ్రో. ఈ 2 ఎపిసోడ్ మాత్రం రచ్చ అయింది. సో నెక్స్ట్ ఇంకా రేపటి చూడాలి ఎపిసోడ్ ఎలా ఇంట్రెస్టింగ్ ఉంటుందో. ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది బ్రో బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత.